ప్రతి ఆదివారం this prayerlessness believers do a worship unto God. ప్రార్థన చేయని విశ్వాసి దేవునికి ఆరాధన చేస్తాడు. And this prayerlessness pastor would lead that worship in the presence of God. ప్రార్థన చేయని సేవకుడు ఆ దేవుని సన్నిధిలో ఆరాధనను నడిపిస్తూ ఉంటాడు. Out of the union of the prayerlessness believer and prayerlessness pastor, there is a birth of idols. There is a birth of idols. There is a birth of idols. ఎక్కడ ప్రార్థన చేయని సేవకుడు ఉంటాడో, ఎక్కడ ప్రార్థన చేయని విశ్వాసి ఇద్దరు కలిసిపోతారో అక్కడే విగ్రహాలు జన్మించటానికి అవకాశం ఉంటుంది. One day I was praying in a city that he would smash the idolatry of that city. ఆ పట్టణంలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ కూడాను సమూలముగా ధ్వంసము చేయబడాలని ఒక దినాన నేను ఒక పట్టణంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నానండి. And the Lord spoke to me on the third day. మూడవ దినమున ప్రభువు నాతో మాట్లాడాడు. And he said, my son, ఆయన అన్నాడు, నా కుమారుడా, you have been praying violently that the idolatry should be destroyed. ఈ పట్టణంలో విగ్రహారాధన సమూలంగా ధ్వంసము కావాలని నీవు విప్లవాత్మకంగా ప్రార్థిస్తున్నావు. But the agony, the idols are not in the external. The idols are born in the place, in the house of God, at the place of the pulpit. అయితే దేవాది దేవుడు అన్నాడు కదా, బయట ఉన్నటువంటి విగ్రహాల కన్నా కూడా ప్రార్థన లేమి వలన సంఘాలలోను సేవకుల హృదయాలలోను వేదిక మీదను సంఘాలలో ఎక్కువ విగ్రహాలు ఉన్నాయని చెప్పని దేవుని ఆత్మ చెప్పాడు. If you want to smash the idolatry, smash the pulpits, smash the prayerlessness, smash the fastinglessness in the Christian churches. విగ్రహారాధన సమూలంగా ధ్వంసము చేయాలి అంటే గనక మొదటగా క్రైస్తవ సంఘాలలో మనము ఆ ప్రార్థన లేమి అనేటటువంటి తనాన్ని, ఉపవాసము చేయనటువంటి తనాన్ని, దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించినటువంటి తనాన్ని, వీటన్నిటిని కూడా మొదటగా సంఘంలో మనం ధ్వంసం చేయాలి, తొలగించుకోవాలి.